Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Haggai, chapter 2, verse 23. ఇది మనం ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. I have chosen thee, saith the Lord of hosts. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. This is the last verse of Haggai's prophecy. ఇది హగ్గయి యొక్క ప్రవచనాల్లో ఇది చిట్ట చివరి వచనము. These words are spoken about Zerubbabel, the son of Shealtiel. షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబాబేలును గూర్చి ఈ యొక్క మాటలు చెప్పబడ్డాయి. Zerubbabel was the governor of Judah in those days. ఆ దినాల్లో చూస్తే జెరుబాబేలు యూదా వారికి ఆయన ఒక అధిపతిగా ఆయన ఉంటా వచ్చాడు. Medo-Persians were reigning in those days. మాదీయ పారసీకులు ఆ దినాల్లో పరిపాలిస్తా వచ్చారు. Zerubbabel was from the royal line of David. ఈ యొక్క దావీదు యొక్క రాజరికపు సంతానముగా ఈ యొక్క జెరుబాబేలు ఉంటా వచ్చాడు. To start with, in this verse, ఈ వచనంలో ఆరంభం చూస్తే the Lord says, ప్రభు అంటాడు, I will make thee a signet. నేను నిన్ను ఒక ముద్ర ఉంగరంగా నేను చేస్తాను అంటాడు. Before we meditate today's promise, ఈ దిన వాగ్దానం ధ్యానించడానికి ముందుగా let us see a little bit about the significance of signet in the scripture. లేఖనాల్లో ఉన్నటువంటి ఆ ముద్ర ఉంగరాన్ని గూర్చిన ప్రాముఖ్యత ఏంటో మనం చూస్తాము. The signet was very precious to its owner. ఈ యొక్క ముద్ర ఉంగరం అంటే ఆ యొక్క యజమానునికి అది ఎంతో అమూల్యమైనటువంటిది. It speaks of authority. అది అధికారాన్ని గురించి If మాట్లాడుతుంది. we see the past history to know more about the importance of the signet, ఈ యొక్క ముద్ర ఉంగరాన్ని గూర్చిన ఆ గడిచినటువంటి చరిత్ర మనం గమనించి చూస్తే we know Pharaoh delegated the authority to Joseph in Egypt. ఈ ఫరో చూస్తే ఐగుప్తులో అధికారిగా ఉండటానికి యోసేపును కానీ అధికారం ఇచ్చాడు. In Genesis 41 ఆదికాండం 41వ అధ్యాయము and in verse 42, 42వ వచనములో it says like this. ఇలాగ అక్కడ రాయబడింది, And Pharaoh took off his ring from his hand and put it upon Joseph's hand and arrayed him in vestures of fine linen and put a gold chain about his neck. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి. And in Esther 3:10, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో in the case of Joseph, we are seeing about the ring of Pharaoh. ఈ యొక్క యోసేపు విషయంలో చూస్తే ఫరో యొక్క ఉంగరాన్ని గురించి చూసాము. And in Esther 3:10 we read, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో the king Ahasuerus gave it to Haman. అహష్వేరోషు హామానుకు ఆ యొక్క ఉంగరాన్ని ఆయన ఇచ్చాడు. What it says? అదేం నుంచి మాట్లాడుతా And ఉంది. the king took his ring from his hand and gave it to Haman, the son of Hammedatha the Agagite. రాజు తన చేతి ఉంగరము తీసి దానిని అమోదాత కుమారుడైన అగాగీయుడగు హమానుకిచ్చి. When Haman plotted to kill all the Jews, ఈ యొక్క హామాను యూదులందరినీ కూడా చంపాలన్న ఆలోచన చేసినప్పుడు, and when the plot failed, ఆ యొక్క ప్రణాళిక తప్పిపోయినప్పుడు, and now the king gave the ring, the signet, to Mordecai. అక్కడ చూస్తే ఆ యొక్క ఉంగరాన్ని ఆ యొక్క రాజు మొర్దెకైకి ఆయన ఇచ్చాడు. So signet speaks of seal and authority. ఇక ముద్ర ఉంగరము అది అధికారాన్ని గురించి మాట్లాడుతా ఉంది. It was also an ornament. తిరిగి అది చూస్తే ఒక ఆభరణము. And a signet ring is the king's treasured possession. ఈ యొక్క ముద్ర ఉంగరం అంటే రాజు యొక్క అధికారిక ఉన్నటువంటి సూచనగా ఉంది. Therefore, by God saying to Zerubbabel, I will make thee a signet, అక్కడ చూస్తే దేవుడు ఈ యొక్క నేను ముద్రా ఉంగరంగా చేతునని జెరుబాబెలుతో చెప్పినటువంటి మాట, he is conferring all authority to him. ఆయనకు సమస్తమైనటువంటి అధికారం గురించి నిశ్చయపరుస్తా ఉన్నాడు. So when we see the summary of the prophecy through Haggai హగ్గయి ద్వారా ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనంలో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశం చూస్తే, and the history of that time, ఆ యొక్క సమయంలో ఉన్నటువంటి చరిత్రను గమనిస్తే, we see that contrary to what any human being could have supposed, ఈ యొక్క మానవుడు no human being has thought like that. ఏ మానవుడు కూడా అలాగ ఆలోచించలేదు. The king Cyrus, who conquered the Babylonians, ఈ కోరెషు రాజు బబులోనియను చెరగా తీసుకున్నప్పుడు, instead of continuing the people of Judah as his slaves, యూదా వారిని తన యొక్క బానిసలుగా కొనసాగించే దాని బదులుగా he freed them. వారిని స్వతంత్రులుగా చేశాడు. Nobody expected it, ఎవరు కూడా దాన్ని ఊహించలేదు. because King Cyrus is more cruel than Nebuchadnezzar. ఎందుకంటే నెబుకద్నెజర్ కంటే కూడా ఈ యొక్క కోరెషు రాజు చూస్తే ఎంతో క్రూరుడై ఉంటా వచ్చాడు. Somehow God worked in his heart, ఏదో రీతిగా దేవుడు తన జీవితంలో హృదయంలో ఆయన because పనిచేశాడు. king's heart is like water in the hands of God. ఎందుకంటే రాజు యొక్క హృదయము దేవుని యొక్క చేతిలో అది నీళ్ళ వలె ఉంది. So he ordered their return, that is King Cyrus ordered their return to Palestine to repair and rebuild the house of their God. దేవుని యొక్క మందిరాన్ని తిరిగి నిర్మించడానికి ఈ యొక్క కోరెషు రాజు బబులోనులో ఉన్నటువంటి యూదులను తిరిగి పంపించేటువంటి ఆ యొక్క నియమం
నియమాన్ని వారికి ఇచ్చాడు. So at first a remnant of the people obeyed, మొదట చూస్తే కొద్ది మంది శేషము దానికి విధేయత చూపించారు. and even they erected an altar to God on the ancient site in Jerusalem. యెరూషలేములో ఆ పురాతనమైనటువంటి అదే స్థలములో వారు దేవునికి బలిపీఠాన్ని నిర్మించారు. But later their zeal faded away. ఆ తర్వాత వారు కలిగినటువంటి ఆ యొక్క ఆసక్తి అది తరిగిపోతూ వచ్చింది. For few years the old temple continued to lie in ruins. కొన్ని సంవత్సరాలు చూస్తే ఆ పాత మందిరం ఇంకనూ శిథిలాల్లోనే ఉంటా వచ్చింది. It might have remained that way forever. అది ఎల్లప్పటికీ కూడా అలాగే ఉండేది. But the prophet Haggai challenged them, అయితే హగ్గై ప్రవక్త వారికి సవాల్ వేస్తా and వచ్చాడు. he overcame the lethargy of the people ఆ యొక్క ప్రజల యొక్క ఆ నిర్లక్ష్య స్వభావాన్ని అధిగమిస్తా వచ్చాడు. 4 times in the same year. ఇది అదే సంవత్సరంలో 4 పర్యాయములు We see that God appearing to him in this book. దేవుడు ఈ యొక్క గ్రంథములో దేవుడు ప్రత్యక్షమవటం మనం చూస్తాము. God gave Haggai 4 visions. దేవుడు 4 దర్శనాలు ఈ యొక్క హగ్గై గారిని అనుగ్రహించాడు. We will see those 4 visions and their gist now. ఇప్పుడు ఈ యొక్క సందర్భంలో దేవుని యొక్క 4 దర్శనాలను గూర్చి దాని యొక్క సారాంశం ఏంటో మనం చూస్తాము. The first message is మొదటి వర్తమానము verse 1:1. మొదటి అధ్యాయం మొదటి వచనము, Arise and build the temple. లేచి దేవుని యొక్క ఆలయము నిర్మించు అంటాడు. He said that hard times the people experiencing are because of their unfaithfulness in not building the temple. దేవుని యొక్క మందిరం నిర్మించే విషయంలో తమ యొక్క జీవితాల్లో వాళ్ళు కలిగినటువంటి అపనమ్మికను బట్టి, ఆ విశ్వాస్యత లేనటువంటి స్థితిని బట్టి ప్రజలు తమ జీవితాల కష్టాలు ఎదుర్కొంటా వచ్చారు. If you want better times, నీ జీవితంలో శ్రేష్టమైన దినాలు రావాలంటే then do better in fulfilling your religious obligation. నీ జీవితంలో ఉన్నటువంటి మత సంబంధమైన విషయాల్లో అవి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి, నెరవేర్చాలి. Get busy in rebuilding work. ఆ యొక్క తిరిగి కట్టేటువంటి ఆ పనిలో పని కలిగి ఉండాలి. Go up to the mountains and cut the timber. ఆ యొక్క పర్వతాలను ఎక్కి ఆ యొక్క మ్రాళ్ళను తీసుకుని రావాలి. Get on with the work. తిరిగి ఆ పని చేస్తూ రావాలి. And do it now. అది ఇప్పుడే చేయాలి. Let us have none of those meaningless statements such as the time is not ripe. ఇంకా సమయం కాలేదు అనేటువంటి అర్థం లేనటువంటి మాటలు మనం చెప్పకూడదు. He encouraged the people that God will be with them if they do their duty. వారు తమ యొక్క పని చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు వారితో కూడా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తా That ఉన్నాడు. is the first message. అది మొదటి వర్తమానం. The second message is in chapter 2 verse 1. రెండో వర్తమానం ఏంటంటే 2వ అధ్యాయము మొదటి వచనములో And what he is saying? ఆయన ఏమంటున్నాడు? Some of you older people remember the glory and extravagant wealth of the first temple. మొదటి ఆలయమునకున్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యమును దాని యొక్క మహిమను మీలో కొందరు ఎరుగుదురు అంటాడు. Now you are belittling this one because of its inferiority in your eyes. మీ యొక్క కంటికి అది ఎంతో తక్కువగా కనిపిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఎంతో తక్కువగా అంచనా వేస్తున్నారు మీరు అని అంటాడు. Present one. ప్రస్తుతం ఉన్నటువంటిది. But the glory of this house shall exceed that of the first. ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి మహిమ ఆ యొక్క మందిరము మునుపున్నటువంటి మందిరం యొక్క మహిమను మించును అంటాడు. The judgment shall come. నిశ్చయంగా తీర్పు వస్తుంది. God shall shake the heavens and the earth and the kingdoms of man. దేవుడు మానవుని యొక్క చూస్తే యొక్క రాజ్యాలను కదిలించి వేస్తాడు, భూమి ఆకాశాన్ని తీసివేస్తాడు. And see, now that is the second message. అది రెండవ వర్తమానము. Third message is in Haggai 2:10. మూడవ వర్తమానం చూస్తే హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. You people seem to have another objection. మీరు ఈ ప్రజలైనటువంటి మీరు ఇంకొక అభ్యంతరాన్ని మీ వద్ద కలిగి ఉన్నారు. You are claiming that you are entitled to God's blessings now itself. మీరు ఇప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మాకు కావాలని కోరుతున్నారు. But you have erected an altar and made sacrifices to God. మీరు దేవుని కొరకే ఒక బలిపీఠాన్ని నిర్మించి దేవుని కొరకే అర్పణలు చేయాలనుకున్నారు. Well, that is a small thing. అది చాలా చిన్న విషయమే. And holiness is not that contagious. అంటే ఈ యొక్క పరిశుద్ధత చూస్తే అంతగా మీకు అంటుబడిందిగా లేదు. One good apple cannot make a basket of rotten apples good. ఒక మంచి యాపిల్ చూస్తే గంపలో ఉన్నటువంటి ఆ యొక్క మిగిలిన పాడైన యాపిల్ ని బాగు చేయలేదు. And your little token of serving God is not nearly enough to entitle you to the presumption of holiness. మీరు కలిగినటువంటి కొంత మటుకు దేవుని కొరకై కలిగినటువంటి ఆ యొక్క పని దేవుని యొక్క సంపూర్ణ కార్యం నెరవేర్చడానికి అది సహాయపడదు. That will not make you fully holy. అది సంపూర్ణంగా నిన్ను పరిశుద్ధపరచదు. During the captivity you became the unclean children. చెరలో చూస్తే మీరు అపవిత్రమైన పిల్లలుగా అయ్యారు. And if you do diligent service to God continually, దేవుని కొరకై ఎడతేయకుండా జాగ్రత్త కలిగి పనిచేసినప్పుడు then you will be entitled for his blessing. మీరు ఆయన ఆశీర్వాదం పొందని అర్హులుగా ఉంటారు. 16 years ago you started but neglected later.
16 సంవత్సరాల కిందట మీరు అలాగూ చేశారు, కానీ ఆ తర్వాత నిర్లక్ష్యం To చూపించారు. have full blessings, complete the rebuilding of the temple. సంపూర్ణ ఆశీర్వాదం పొందటానికి దేవుని యొక్క మందిరం నిర్మాణం పూర్తి చేయండి This is అంటాడు. the third vision. ఇది మూడవ దర్శనం. And the fourth message of God through Haggai, హగ్గయి ద్వారా ఇచ్చినటువంటి 4వ వర్తమానము in 2:20 we can see. 2వ అధ్యాయం 20 వచనంలో మనం చదవచ్చు. The verse for our meditation today falls into the fourth vision. మనం చదువుకున్నటువంటి ఈ దిన వాక్య భాగం యొక్క ధ్యాన వచనము ఈ యొక్క 4వ దర్శనంలో అది కనబడుతుంది. Haggai talks about the final judgment హగ్గయి చిట్ట చివరి తీర్పును గురించి and మాట్లాడుతున్నాడు. ultimate salvation of the people. ప్రజల యొక్క చివరి రక్షణను గురించి God మాట్లాడుతున్నాడు. will shake the heavens and the earth, దేవుడు భూమాకాశాన్ని కదిలించి and వేస్తాడు. he will overthrow the kingdoms of men. మనుషుల యొక్క రాజ్యాలను ఆయన పడద్రోస్తాడు. And in such a situation, అటువంటి పరిస్థితుల్లో Zerubbabel will be the signet ring to God. జెరుబాబేలు దేవునికి ముద్రాయుంగరముగా ఆయన So ఉంటాడు. God encouraged him by saying that he has chosen him. దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు అనేటువంటి మాట చెప్పుట ద్వారా దేవుడు జెరుబాబేలును ప్రోత్సహిస్తా వచ్చాడు. Zerubbabel was a devoted servant of God. జెరుబాబేలు చూస్తే దేవుని కొరకే ఎంతో భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. God acknowledges Zerubbabel's faithfulness. జెరుబాబేలు యొక్క విశ్వాసతను దేవుడు ఆయన ఒప్పుకుంటా వచ్చాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, from the four visions of Haggai, హగ్గయి యొక్క 4 దర్శనాల్లో నుండి we are instructed to work for the Lord. మనము దేవుని కొరకే పని చేయడానికి ఉపదేశించబడుతున్నాం. Time is short. సమయం చాలా తక్కువగా Let us ఉంది. not be lethargic in building and the spiritual temple of God. దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి మందిరం నిర్మించే విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్య వైఖరితో ఉండకూడదు. Discouragements will be there, నిరాశపరిచే పరిస్థితులు ఉంటాయి. but the Lord will beautify the spiritual temple far more than the physical temple of the past. దేవుడు గతంలో ఉన్నటువంటి యొక్క భౌతిక సంబంధమైన ఆలయం కంటే కూడా భవిష్యత్తులో ఉండేటువంటి ఆత్మీయమైన ఆలయాన్ని ఎంతో సౌందర్యవంతంగా చేయనే ఉన్నాడు. Get involved in building it. దాన్ని నిర్మించే విషయంలో లీనమై ఉండాలి. God hath chosen you. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. He is counting on your faithfulness. నీ విశ్వాసిత విషయం ఆయన చూస్తున్నాడు. In the midst of these troubled times, let us possess faith. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో విశ్వాసాన్ని మనం కలిగి Let us ఉండాలి. live by faith. విశ్వాసం ద్వారా Let us జీవించాలి. be committed to Him, ఆయనకు మనం అప్పగించుకునే వారంగా ఉండాలి. and let us work. ఆయన కొరకే పని In చేయాలి. spite of the difficulty days, ఈ క్లిష్టమైన దినాలున్నా కూడా Jesus will provide the means of salvation, and He offers restoration and strength for our journey. యేసుక్రీస్తు ప్రభువారు మనకు కావాల్సినటువంటి ఆ యొక్క భద్రత, సమకూర్పు, తర్వాత ప్రయాణించడానికి శక్తి కూడా ఆయన అనుగ్రహిస్తాడు. The God who is in control is the God who chooses us. సమస్తాన్ని కూడా ఆధీనము కలిగినటువంటి ఆ యొక్క దేవుడే మనల్ని ఏర్పరచుకున్నటువంటి వాడు. God gives such guarantee. దేవుడు అటువంటి నిశ్చయిత మనకి Why ఇచ్చినప్పుడు can't we start working for God in our own places? మన సొంత స్థలాల్లో దేవుని కొరికి మనం ఎందుకు పని చేయకూడదు? Let us hasten the gospel preaching. ఈ యొక్క సువార్త ప్రకటించడం అది ఇంకా అధికంగా వేగంగా చేయాలి. Let us be busy in strengthening the believers. విశ్వాసంలో బలపరిచే విషయంలో పని కలిగి ఉండాలి. Oh, in these end days be a Zerubbabel. ఈ యొక్క అంత దినాల్లో జెరుబాబేలు వలె మనం Oh, in ఉండాలి. the end days be a Haggai. అంత దినాల్లో ఇక హగ్గయి వలె మనం ఉండాలి. God will honor your faith and dedication. దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని తర్వాత నీ ప్రతిష్టను గణపరుస్తాడు. Take a decision in this direction. ఈ యొక్క దిశలో నువ్వు తీర్మానం చేయి. May God help you. దేవుడు నీకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమ గల పరలోకపు మా Lord, తండ్రి, we thank Thee for the four visions Thou hast given to Haggai. ప్రభువా, హగ్గయికి మీరు ఇచ్చినటువంటి 4 దర్శనాలను బట్టి వందనాలు. Thou hast changed the heart of Emperor Cyrus. ఆ యొక్క కోరేసు చక్రవర్తి అయినటువంటి కోరేసు యొక్క మనసును So మార్చావు. some people came and started the work. కొద్ది మంది వచ్చి పనిని ఆరంభించినా కూడా, Though they erected the altar, వారు ఆలయాన్ని ఆ యొక్క బలిపీఠాన్ని నిర్మించినా కూడా, they are satisfied with that little work. వారు కొంత పనితో తృప్తి చెంది ఉన్నారు. But oh Lord, people like Haggai, oh Lord, they have encouraged them. ప్రభువా, హగ్గయి లాంటి వారు వారిని ప్రోత్సాహపరుస్తా They వచ్చారు. have stirred them up. వారి స్థిరంగా నిలబడడానికి Thank you సహాయపడ్డారు. for making people like Zerubbabel as they sign it. ప్రభువా, జెరుబాబేలును వారికి ముద్రాంగరంగా ఉంచినందుకు వందనాలు. Thank you for the authority they exercise. వారు అనుభవించినటువంటి ఆ యొక్క అధికారాన్ని బట్టి ఎంతో వందనాలు. Oh Lord, they went forward working for Thee. తండ్రి, వారికి నీ కొరకే పని చేస్తూ ముందుకు సాగుతూ Today వచ్చారు. make us like Zerubbabel. ప్రభా, ఇది నాన్న జెరుబాబేలు వలె మమ్మల్ని Make చేయండి. us like Haggai. హగ్గయి వలె మీరు మమ్మల్ని Oh చేయండి. Lord, help us with true workers in these end days. ప్రభా, ఈ యొక్క అంత దినాల్లో నిజమైనటువంటి పనివారిగా మీరు మమ్మల్ని చేయండి. Guide us throughout this day. ప్రభా, ఈ దినమంతటి కొరకే మీరు మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.